ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అపోస్తుడైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఈ సంఘముతో ఒక అద్భుతమైన మాటను తెలియపరిచారు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకములోనికి పంపించారు. ఆయన ఎందుకు ఈ లోకములోనికి పంపించారు అని అడిగితే, ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి వారిని విమోచించుటకు ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయనని వాక్యంలో రాయబడి ఉంది. యేసయ్య పరలోకాన్ని విడిచి ఈ భూలోకములోనికి దిగి వచ్చారు. యేసయ్య ఎందుకు వచ్చారు అని అడిగితే, ఈ లోకములో ఉన్న ప్రజలను విమోచించుటకు ఆయన ఈ లోకములోనికి వచ్చారు. విమోచించుట అనగా విడిపించుట, విడుదల కలుగ చేయుటకు యేసయ్య వచ్చారు. మనం ఆరాధన చేసే దేవుడు విమోచించే దేవుడు. అందుకే ఆనాటి ఇశ్రాయేలీల ప్రజలు యేసయ్య ఎప్పుడు పుడతాడని యేసయ్య కొరకు కనిపెట్టారు. వారు ఎందుకు కనిపెట్టారు అని అడిగితే, ఆయన ఈ భూలోకంలోనికి వచ్చి మమ్ములను విమోచిస్తాడు, మమ్ములను విడిపిస్తాడని ఆయన కొరకు కనిపెట్టారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయం 38వ వచనంలో రాయబడి ఉంది, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. ఇక్కడ అన్న అనబడిన ఒక ప్రవక్తిని ఉంది. ఈమె కూడా విమోచకుడు కొరకు కనిపెడుతూ ఉంది. ఆయన లోకరక్షకుడి భూలోకంలోనికి వచ్చి మనలను విమోచిస్తాడు, మనలను విడిపిస్తాడని ఆయన కొరకు కనిపెట్టుచున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన విమోచించే దేవుడు, విడిపించే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వేటి నుండి విమోచిస్తాడో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఐగుప్త దేశములో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహముల్లో నుండి మిమ్మును విమోచించి తిని. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్త దేశములో వారు బానిసత్వంలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు దేవుడు వారిని విమోచించాడు, విడిపించాడు. నిజమే, మనం ఆరాధన చేసే దేవుడు విమోచించే దేవుడు. బాధలలో నుండి ఆయన విమోచిస్తాడు, శ్రమలలో నుండి ఆయన విమోచిస్తాడు. ఈరోజు ఈ యొక్క వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో కూడా ఒకవేళ సమస్యలలో ఉన్నారేమో, బాధలలో ఉన్నారేమో, బలహీనతల్లో ఉన్నారేమో, కృంగిన పరిస్థితులలో ఉన్నారేమో, కలవరముతో ఉన్నారేమో, మా బ్రతుకు ఇంతే అని అనుకుంటున్నారేమో,
అయితే మీకు శుభవార్త, యేసయ్య ఈ లోకంలో ఎందుకు జన్మించాడు అని అడిగితే మనలను విడిపించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన విమోచించే దేవుడు. ఒకవేళ బాధలు పడుతున్నావా, కృంగిపోవద్దు. యేసయ్య వైపు చూడు, యేసయ్య దగ్గరికి రా, ప్రార్థన చేస్తే ఆయన నిన్ను విమోచిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి నుండి మనం చదివితే అక్కడ ఒక కుష్ఠరోగి ఉన్నాడు. ఆయనకి ఆ రోగం వచ్చిందని బంధువులు, తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, గ్రామస్తులు ఆ గ్రామంలో నుండి వెలివేశారు. ఊరు వెలుపలికి వెళ్ళాడు. చాలా బాధపడుతున్నాడు, కృంగిపోయి ఉన్నాడు. అటువంటి సమయంలో యేసయ్య మాటలు విన్నాడు. యేసయ్య దగ్గరికి వచ్చాడు. వాక్యంలో రాయబడి ఉంది, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని యేసయ్యను అడిగాడు. ఆ మాట అడగగానే యేసయ్య నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయినని వాక్యంలో రాయబడి ఉంది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, బాధలలో ఉన్న వ్యక్తి, ఒంటరితనంలో ఉన్న వ్యక్తి, వెలివేయబడిన ఒక వ్యక్తి, నాకు ఇక ఎవరూ లేరని దిక్కు తోచక ఏడుస్తున్న ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆ బాధలో నుండి యేసయ్య విడిపించాడు. ఆ ఒంటరితనంలో నుండి విడిపించాడు. ఆ రోగములో నుండి యేసయ్య విడిపించాడు. మనం ఆరాధన చేసే దేవుడు విడిపించే దేవుడు. విడిపించడానికే భూలోకంలోనికి ఆయన వచ్చారు. ఎందుకనగా యేసయ్య విమోచించిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రవక్త అయినటువంటి యెషయా గారు చెప్పారు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం, యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను విమోచించినప్పుడు దుఃఖము తొలగిపోద్ది, నిట్టూర్పులు తొలగిపోతాయి, సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. కుష్ఠరోగి ఎలా యేసయ్య దగ్గరకు వచ్చాడో మీరు కూడా యేసయ్య దగ్గరకు వచ్చి చిన్న ప్రార్థన చేయండి. మీ బాధలలో నుండి యేసయ్య మిమ్మల్ని విమోచిస్తారు. మరి ఇంకొక మాటను ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 103వ కీర్తన 4వ వచనం, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించెను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మనలను విమోచించే దేవుడు. ఆయన మనలను సజీవులుగా విమోచించాడు, అనగా సమాధిలో నుండి విడిపించాడు, మరణములో నుండి విడిపించాడు. నిజమే, ఈ 2021 సంవత్సరములో కరోనా వైరస్ ద్వారా మనకంటే బలాఢ్యులు, జ్ఞానం కలిగిన వారు, బలవంతులు, రోగ నిరోధక శక్తి కలిగిన వారు, ఉన్నత చదువుకున్న వారు, డాక్టర్లు అనబడినటువంటి వారు, ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు అనేక మంది చనిపోయారు. ఇప్పటి వరకు సజీవులుగా ఉన్నామునంటే మన బలం కాదు, మన శక్తి కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మనల్ని విమోచించాడు, మరణము నుండి తప్పించాడు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవే తప్పించి ఉన్నావు. నిజంగా దేవుడు మనల్ని విమోచించారు, సజీవులుగా చేశారు. మన కొరకు మరొక నూతన సంవత్సరమును దేవుడు సిద్ధపరిచారు. కొన్ని దినాలలో మనం నూతన నెలలోనికి ప్రవేశించబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విమోచించే దేవునిని స్తుతించుదాం, ఆరాధించుదాం, ప్రార్థిద్దాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. దేవుడి మాటలను మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు అయ్యా. నీవు విమోచించే దేవుడు అయ్యా. విమోచించుటకు ఈ భూలోకంలోనికి వచ్చావు. నీవు బాధలలో నుండి, సమస్యలలో నుండి, శ్రమలలో నుండి, బలహీనతలలో నుండి విమోచిస్తావని నీ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం అయ్యా. ఈ మాటలు వింటున్న బిడ్డలలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే సమస్యలలో ఉన్నారో, ఎవరైతే రుణబాధలలో ఉన్నారో, ఎవరైతే అయ్యా కన్నీటి చేత కృంగిపోయిన పరిస్థితులలో ఉన్నారో, నజరేయుడైన యేసు నామములో నీ బిడ్డలకు విడుదల కలుగునుగా కని ప్రకటిస్తున్నాను. నీ కార్యములను మీరు జరిగించండి అయ్యా. నీ బిడ్డలను విడిపించండి, నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి క్షేమాభివృద్ధిని దయచేయండి. ఈ పగలంతయు కూడా మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డల యొక్క ప్రతి పనులలో, ప్రయాణాలలో నీ సహాయమును దయచేయమని
యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు.